సెక్షన్ 7 అండ్ 8 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో షార్ట్ అండ్గా బాగా గుర్తుండేటట్టు చెప్తాను, వినండి. సెరమనీస్ ఆఫ్ మ్యారేజ్ వచ్చేసరికి సెక్షన్ 7. సెరమనీస్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఎవరైనా ఏమనుకుంటారు, సినిమాలో లాగా సీరియల్ లాగా పైన బొట్టు పెట్టంగానే తాళి బొట్టు కట్టంగానే పెళ్ళైపోయింది. అది మన లాలో కూడా అలాగే ఇచ్చారా? అలా ఇవ్వలేదు. మన లాలో ఏమి ఇచ్చారంటే, మనకి ఏ పద్ధతి తరతరాల నుంచి మనకి ఏ పద్ధతిలో అయితే మ్యారేజెస్ జరుగుతున్నాయో అది బ్రైడ్ తరపున కానీ గ్రూమ్ తరపున కానీ ఏదో ఒక పద్ధతిలో మ్యారేజ్ చేసుకుంటే అది వ్యాలిడ్ అవుతుంది హిందువుల ప్రకారం. అలాగే కన్యాదాన్ సప్తపది అని 2 ఉంటాయి. 7 అడుగులు వేయంగానే పెళ్ళైపోయిద్దా అంటే అది మ్యాండేటరీ కాదు. 7 అడుగులు వేయంగానే పెళ్ళవుతుందంటే ఇప్పుడు మన కస్టమ్స్లో అది ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన యాన్సిస్టర్స్ నుంచి 7 స్టెప్స్ వేయడం అనేది కష్టంగా వస్తే ఓకే, ఆ 7 స్టెప్స్ 7 అడుగులు వేయంగానే మ్యారేజ్ అయినట్టు వ్యాలిడ్ అవుతుంది. సో ఇది మ్యాండేటరీ కాదు. అది కన్యాదానం కూడా మ్యాండేటరీ కాదు, మన కష్టంలో ఉంటేనే అది మ్యాండేటరీ. అండ్ సెక్షన్ 8 వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్. రిజిస్ట్రేషన్ మ్యాండేటరీయా? మ్యారేజ్ మ్యాండేటరీ కాదు, కానీ మనకి రీసెంట్గా చాలా కేసెస్ వచ్చాయి. రిజిస్ట్రేషన్ అనేది ఒక అడిషనల్ ఎవిడెన్స్. ఇది మనకి మ్యాండేటరీ అయితే కాదు. దాని మూలంగా మ్యారేజ్ అనేది ఇన్వాలిడ్ అవుతుందా అంటే ఇన్వాలిడ్ అవుతుంది. కానీ 3 years లోపు మనం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్టర్ ఆఫీస్లో ఓకే, లేదంటే మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఒక బెస్ట్ ఎవిడెన్స్ ఫర్ మ్యారేజ్ లైఫ్.